హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రవాణా వ్యవస్థలో కొన్ని బిట్స్ మీకు అందిస్తున్నాను. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఏ వయసు వారి వల్ల జరుగుతున్నాయి? రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఏ వయసు వారి వల్ల జరుగుతున్నాయి? 25 నుంచి 30 సంవత్సరాల వయసు. శాశ్వత లైసెన్స్ ఎన్ని సంవత్సరాల కాలపరిమితితో జారీ చేస్తారు? 20 సంవత్సరాలు. శాశ్వత లైసెన్స్ ఎన్ని సంవత్సరాల కాలపరిమితితో జారీ చేస్తారు? 20 సంవత్సరాలు. డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు? 2 రకాలు. డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు? 2 రకాలు. లెర్నర్ లైసెన్స్ కాలపరిమితి ఎంత? 180 డేస్. లెర్నర్ లైసెన్స్ కాలపరిమితి ఎంత? 180 డేస్. ఈ కింది ఏ సందర్భంలో లైసెన్సులు రద్దు కావు? 1. నిత్య తాగుబోతు అయినప్పుడు, ప్రమాదభరితంగా వాహనం నడిపినప్పుడు, ప్రమాదభరిత మత్తు పదార్థాలకు అలవాటు పడినప్పుడు, పోలీసుల సమాచారం అడిగినప్పుడు అందించినప్పుడు. ఆప్షన్ 4 పోలీసుల సమాచారం అడిగినప్పుడు అందించినప్పుడు. ట్రాఫిక్ గుర్తులు ఎన్ని రకాలు? 3 రకాలు. ట్రాఫిక్ గుర్తులు ఎన్ని రకాలు? 3 రకాలు. వస్తువులు మనుషుల రవాణాకు ఉపయోగించే వాహనాలను నడుపుటకు ఉండవలసిన కనీస వయసు 25 సంవత్సరాలు. వస్తువులు మనుషుల రవాణాకు ఉపయోగించే వాహనములను నడుపుటకు ఉండవలసిన కనీస వయసు 25 సంవత్సరాలు. రోడ్డును ఎన్ని రకాలుగా విభజన చేయవచ్చు? 3 రకాలుగా. ఈ కింది వాటిలో పాదాచారుల నిబంధన కానిది ఏది? రాత్రి వేళల్లో నడిచేటప్పుడు టార్చ్ లైట్ను ఉపయోగించాలి. వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా రోడ్డును దాటాలి. మద్యం సేవించి రోడ్డుపై ప్రయాణించకూడదు. రోడ్డును దాటే సమయంలో కుడివైపు నుంచి దాటాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రోడ్డును దాటే సమయంలో కుడివైపు నుంచి దాటాలి.